హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఫ్యామిలీ డైరీ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోతున్నటువంటి రెసిపీ చింతపండు పులిహార. ఫ్రెండ్స్, ఈ పులిహార మనం చేసిన స్టైల్లో చేస్తే అచ్చం గుళ్ళో ప్రసాదం తింటే ఎలా ఉంటుందో అదే టేస్ట్తో ఉంటుంది. ముందుగా ఈ చింతపండు పులిహార తయారీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. చింతపండు నానబెట్టుకున్నటువంటి గుజ్జు, పసుపు, పచ్చెనగపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, మినప్పప్పు, ఇంగువ, సాల్ట్, ఒక 6-7 పచ్చిమిర్చి, ఒక 3 నుంచి 4 ఎండుమిరపకాయలు, ఒక చిన్న బెల్లం ముక్క అండ్ మేము చేసుకున్నటువంటి ఆవ పొడి. ఇది ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక స్పూన్ ఆవాలు, ఒక పావు స్పూను చాలా కొంచెం మెంతులు వేపుకొని పొడి చేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మన ఈ పులిహార ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన మనం ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో మనం ఆవాలు, మెంతులు యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులోనే మినప్పప్పు, కొంచెం పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకొని ఇలా నీట్గా వేగించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇందులోనే మనం ఒక 1.5 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా కలిగి పెట్టుకుంటూ తిప్పుకోవాలి. చూసారు కదా, బాగా వేగాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మరిగే వరకు హీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక 6 పచ్చిమిర్చి, కొంచెం తుంచుకున్నటువంటి ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇలా చక్కగా ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా తిప్పుకొని మళ్ళీ ఒక్కసారి బాగా మరిగే వరకు దీన్ని హీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో పసుపు ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ అయ్యే విధంగా తిప్పుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మొత్తం చింతపండు గుజ్జు టోటల్ కంప్లీట్గా ఎల్లో కలర్లోకి వచ్చేసింది. మన పులిహార మంచి ఎల్లో కలర్ కావాలంటే కొంచెం పసుపు కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ చాలా చక్కగా ఉంటుందన్నమాట, కలర్ నేచర్ కూడా. దీన్ని బాగా బుడకలు వచ్చే వరకు బాయిల్ చేసుకొని ఇందులో కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చక్కగా ఇవన్నీ మిక్స్ అయ్యేటట్లు తిప్పి మళ్ళీ దీన్ని బాగా ఉడకనివ్వాలి. మనకి ఈ చింతపండు గుజ్జు అంతా పేస్ట్ టైప్ వచ్చే వరకు చేయాలి ఫ్రెండ్స్. ఫైనల్గా మనం ఇప్పుడు ఇందులో సాల్ట్ ఒక 2 to 3 స్పూన్స్ వేసుకొని మరొకసారి బాగా చక్కగా కలిగి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ చింతపండు గుజ్జు దగ్గరికి వస్తూ ఉంది మనకి ఉండే కొద్ది గ్రాడ్యువల్గా. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి కలిగి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కొంచెం థిక్నెస్ పెరుగుతుందన్నమాట. ఇందులోనే ఇప్పుడు కొంచెం ఇంగువ కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని చక్కగా కలిగి పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఆవాలు, మెంతుల పొడిని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిగి పెట్టుకొని ఫైనల్గా ఇందులో బెల్లం ఒక చిన్న ముక్క వేసుకొని తిప్పుకోవాలి. చూసారు కదా, మనకి మొత్తం పులిహార పేస్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కంప్లీట్గా పేస్ట్ లాగా వచ్చింది ఫ్రెండ్స్. చక్కగా రెడీ అయింది మనకి పులిహార పేస్ట్. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి. ఈ పులిహార పేస్ట్ని మనం ఎంతైతే పులిహార కావాలనుకుంటున్నామో దానికి సరిపడా రైస్ తీసుకొని అందులో వేసి చక్కగా చేతితో మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, కొంచెం కాలుతూ ఉంటుంది. కొంచెం చల్లబడ్డాక కానీ లేదా ఇలా కొంచెం పైన రైస్ వేసుకొని చక్కగా మొత్తం మిక్స్ అయ్యేటట్లు తిప్పుకోవాలి. ఈ వైట్ రైస్ అంతా ఈ పేస్ట్తో మిక్స్ అయ్యి పులిహార పేస్ట్ తోటి చక్కగా మంచి ఎల్లో కలర్ తోటి వస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడడానికి గుళ్ళో ప్రసాదంలాగా ఉంటుంది. తింటే యాజ్ ఇట్ ఈజ్ గుళ్ళో ప్రసాదం తిన్నామన్న డౌట్ మీకే వస్తుందన్నమాట. సో మీరు కూడా మేము చెప్పిన విధంగా చేసుకొని చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఈ ఫెస్టివల్ సీజన్ వస్తుంది కదా ఫ్రెండ్స్, సో మీరు దీన్ని ప్రసాదంగా కూడా చేసి
మీరు భక్తులకు పంచుకున్నారంటే పుణ్యము మరియు పురుషార్థం కూడా. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాం. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.